ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఓం భూవరాహాయే నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. అనంత విశ్వాలు విశ్వసేవా కేంద్రం, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్, అనంత కేశవ ఛానల్ నుండి విశ్వ వీక్షకులకు విజ్ఞప్తిగా తొలి పరిచయంగా చేసుకున్నాము. రెండవ పరిచయంగా అఖండ మహాసంకల్ప ప్రాధాన్యతను చెప్పుకున్నాము. మూడవ సందర్భంగా త్రిసత్యే నిధనం శ్రేయం అనే శ్రీ విశ్వచక్ర మూడు సత్యాలని నిధనానికి సంబంధించి స్వల్ప తర్క విచారణ చేసుకున్నాము. త్రిసత్యే నిధనం శ్రేయం. ఒక్కసారి శ్రేయస్ అనంటే దాని గురించి చిన్న విశ్లేషణ వివరణ నేర్చుకొని, త్రిసత్యే నిధనం శ్రేయం. నిధనం మూడు సత్యాల్ని దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర విచారణ చేసుకొని అహింసని పరమధర్మంగా సత్యాన్ని గుర్తించి నిధనాన్ని పొందుతూ శ్రేయ మార్గంలో ఉత్తమ జీవనాన్ని అనంత విశ్వంలో విశ్వభక్తితోటి విశ్వశ్రేయస్సుగా విశ్వ కళ్యాణాన్ని పొందవచ్చు అని చెప్పుకున్నాం. విశ్వ కళ్యాణం ఎలా? విశ్వశ్రేయస్సు అంటే అనేటువంటి చిన్న విశ్లేషణని చెప్పుకుంటూ, త్రిమూర్తి స్వరూపంగా సృష్టి ఆవిర్భావం తర్వాత మహాసంకల్పంలో మహాసంకల్పాన్ని అనంతమైన విశ్వానికి సూచించి 4 వేదాలు, 18 పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, స్వయంగా పరమాత్మ చేత భగవద్గీత, అంతిమంగా విష్ణు సహస్రనామం ద్వారా కృతయుగం నుండి కలియుగాంతం వరకు సకల జీవులకు, ద్వాపరయుగంలో స్వయంగా పరమాత్మే భగవద్గీత ద్వారా 18 అధ్యాయములు 700 శ్లోకం ద్వారా వచ్చినదిగా, అదేగాక సృష్టి ఆవిర్భావం నందు మనువుకు ఆదిత్య భగవానునికి కూడా చెప్పి ఉండటం కారణంగా ఈ భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకంలో ఉన్నటువంటి సారము సృష్టి ఆది నుండి కలియుగాంతం వరకు మానవునికి ఇవ్వబడినటువంటి ప్రబోధం, ప్రతి మానవునికి ఇవ్వబడినటువంటి ప్రబోధం. సృష్టి ఏ విధంగా అనేకమైనటువంటి దివ్య శక్తులచే విశ్వ నిర్వహణ జరుగుతుంది, ఎన్ని లోకాలు ఉన్నాయి, మానవులు పుట్టుకకు మరణానికి కారణము, జన్మ లక్ష్యము,
సమస్త విషయములను కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ప్రతి మానవుకు సంబంధించిందిగా స్వధర్మే నిధనం శ్రేయం. స్వయంగా మానవ దేహాన్ని స్వస్వరూపమైనటువంటి విశ్వమంతా వ్యాపించున్నాడనే తత్వాన్ని గుర్తించి స్వయంగా తన దేహాన్ని స్వధర్మంతో అమలు చేస్తూ నిధనాన్ని పొందుతూ శ్రేయ మార్గంలో ఎవరైనా వెళ్ళవచ్చు అనేటువంటి ప్రబోధాన్ని కృతయుగంలో ప్రహ్లాదుడు గర్భంలోనే భగవద్గీత ప్రమాణాన్ని అందుకొని, వేద ప్రమాణాన్ని అందుకొని కర్తవ్యం దైవమాహ్నికం, త్రేతాయుగంలో గృహస్థాశ్రమం యొక్క విశిష్టతని, ప్రాధాన్యతని, పరమ ధర్మాలను అమలు చేస్తూ వశిష్ఠ మహర్షి ద్వారా, విశ్వామిత్ర మహర్షుల ద్వారా కర్తవ్యం దైవమాహ్నికం అనేటువంటి ప్రమాణాన్ని రామచంద్రమూర్తి ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ ద్వారా కర్తవ్యం దైవమాహ్నికం అంటే మానవ దేహం బాల్యం నుంచి యవ్వనం, కౌమారం, వార్ధక్యం, బ్రహ్మచర్యంలో కర్తవ్యం, గృహస్థాశ్రమంలో పరమ కర్తవ్యం, వానప్రస్థంలో పరమ కర్తవ్యం, సన్యాసంలో పరమ కర్తవ్యం, దేహంలో పరమ కర్తవ్యం, గృహంలో పరమ కర్తవ్యం, వ్యవస్థలో పరమ కర్తవ్యం, ప్రకృతికి సంబంధించి పరమ కర్తవ్యం, పరమాత్మకు సంబంధించిన భక్తి మార్గం యోగాలు పరమ కర్తవ్యం. స్వధర్మే నిధనం శ్రేయం అంటే పరమ కర్తవ్యాన్ని అమలు చేయటమే దైవమాహ్నికం అంటే దైవయజ్ఞం, దివ్యమైనటువంటి యజ్ఞం. సహజంగా మానవుడు పుట్టుక దగ్గర నుంచి కర్మలను చేయటం మొదలు పెడతాడు. పుట్టుక దగ్గర నుంచి చివరి వరకు కర్మలే. ఈ కర్మలు సుఖ దుఃఖాలను ఇవ్వటం కారణంగా అహంకార, మమకార, మాయా, మోహాల, అజ్ఞాన సంబంధం, పూర్వజన్మ సుకృత, దుష్కృత కారణంగా కేవలం కర్మలను చేస్తూ ఫలాలను పొందుతూ సుఖ దుఃఖ ఫలాల్ని పొందుతూ ఉండడం జరుగుతుంది. కానీ పరమాత్మ పరమ కర్తవ్యం దైవమాహ్నికం, పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి విధి విధానాలను పరమ కర్తవ్యంగా దేహంలో పరమ కర్తవ్యాన్ని మనసు, వాక్కు, క్రియల ద్వారా, గృహంలో ఎవరు పుట్టిన స్త్రీ పురుషులుగా, స్త్రీలింగం పుల్లింగం, తల్లిదండ్రుల నుంచి పిల్లలుగా పుట్టడం జరుగుతుంది. ఈ పిల్లలే తల్లిదండ్రులుగా మారడం జరుగుతుంది. ఈ తల్లిదండ్రులే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలుగా మారడం జరుగుతుంది. అంటే బాలురు, బాలికలే రేపటి వృద్ధులు, రేపటి వృద్ధులే బాలురు, బాలికలు, బాలురు, బాలికలే రేపటి వృద్ధులు, రేపటి వృద్ధులే మరలా బాలలు, బాలికలు. బాల్యము, వృద్ధాప్యము తిరుగుతూ వస్తూ ఉంటుంది. అందువలన బాల్యం నుండి పరమ కర్తవ్యం దైవమాహ్నికం అని గృహంలో కూడా ఒక సభ్యత్వం లభిస్తుంది. గృహంలో ఆ సభ్యుడిగా పరమ కర్తవ్యాన్ని ఎవరైనా గృహంలో అమలు చేయగలిగితే ఆ గృహానికి న్యాయం జరుగుతుంది. వ్యవస్థలో
పరమ కర్తవ్యాన్ని అమలు చేస్తే కోటాను కోట్ల జీవుల్లో ఎవరిని ఇబ్బంది పరచకుండా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దేహంలో న్యాయం, గృహంలో న్యాయం, వ్యవస్థలో న్యాయం, ప్రకృతి పరంగా సేవిస్తూ న్యాయం, పరమాత్మని నవవిధ భక్తి యోగం ద్వారా అర్చిస్తూ పరమ న్యాయంగా అద్భుతమైనటువంటి ఉత్తమ జీవనాన్ని జీవించటమే శ్రేయో మార్గం. దీన్నే ఈ శ్రేయో మార్గాన్ని అఖండ మహాసంకల్పంలో తిరుమలలో స్వామివారి వద్ద నిత్య కళ్యాణంలో మహాసంకల్పాన్ని చెప్పేటువంటి క్రమంలో శ్వేతవరాహ కల్పే అని అంటారు. అనంతమైనటువంటి కాలాన్ని శ్వేతవరాహ కల్పం, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పరమాత్మ శ్వేతవరాహ కల్పంలో భూమిని మోస్తూ ఉన్నాడు అనేటువంటి ప్రమాణాన్ని ప్రస్తుత వర్తమానమైనటువంటి ఆ రోజును కూడా శ్వేతవరాహ కల్పం అని అంటూ పరమాత్మ వ్యాపించున్నాడు అనేటువంటి తత్వాన్ని పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి, జీవుల అంతరాల్లో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి వ్యాస మహర్షుల, వికర్ష మహర్షుల, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా చెప్పబడినటువంటి సత్యాన్ని అఖండ మహాసంకల్పంలో వ్యక్తం చేస్తూ చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని చెబుతూ ధర్మ అర్థ కామ మోక్ష చెబుతూ సమస్త దుర్దక్షయార్థం అంటారు, అన్ని దోషాలు నివృత్తి కావటం కొరకు అనేటువంటి దాన్ని చెప్తూ 3 సూత్రాలని చూపిస్తూ శ్రీదేవి, భూదేవి, పరమాత్మ, ఈ భూమి ఉన్న సంపదలన్నీ కూడా నిధనంగా ఉంటూ 14 లోకాలు వ్యాపించున్నటువంటి బ్రహ్మాండ నాయకుని అధీనంలో ఈ విశ్వం అంతా మంగళకరంగా జీవిస్తున్నారు అనేటువంటి సత్యాన్ని తెలపడమే విశ్వ కళ్యాణం. సత్యాన్ని గుర్తించటమే విశ్వ కళ్యాణం. ఈ కళ్యాణంలో పురుషార్థాలని చెబుతూ లోకరక్షణ హేతవే, లోకాన్ని రక్షించేవి ఈ సూత్రాలు. సూత్రము అంటే ప్రమాణము. చతుర్విధ పురుషార్థాలు ప్రతి మానవునికి చెప్పబడ్డాయి. పరమాత్మ పంచతత్వాలుగా పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వంలో అంతర్బైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత, బ్రహ్మ విష్ణు శివాత్మక స్థిత, బ్రహ్మ విష్ణు శివ స్థిత, బ్రహ్మాండ నాయక స్థిత అనేటువంటి ప్రమాణాన్ని సూచిస్తూ అంతా వ్యాపించున్నాడు, జీవుల అంతరాల్లో ఉంటూ వ్యాపించున్నాడు అనే తత్వాన్ని తెలియపరుస్తూ చతుర్విధ పురుషార్థాలని మీరు దేహంలో, గృహంలో, వ్యవస్థలో, ప్రకృతి, పరమాత్మ ద్వారా 5 అంశాల ద్వారా ప్రతి మానవుడు అమలు చేయవలను అనేటువంటి దాన్ని ప్రమాణాన్ని నిర్దేశిస్తూ దురితక్షయార్థం, పూర్వజన్మలో చేసుకున్నటువంటి దురితాలు ఈ జన్మలో పుట్టిన 11వ ఏటి నుంచి ఏర్పడేటువంటి మనోవాకాయ క్రియల ద్వారా, మనసు ద్వారా ఏర్పడేటువంటి దోషాలు, వాక్కుల ద్వారా ఏర్పడేటువంటి దోషాలు, క్రియల ద్వారా ఏర్పడేటువంటి దోషాలు, అనేక దోషాలు నిల్వ చేరి ఉంటాయి. ఈ నిల్వ చేరినటువంటి దురితం ద్వారా ఆ క్షయం కావాలి అంటే ఆ దోషాలు ఉన్నాయి అనే సత్యాన్ని గుర్తించి ప్రాయశ్చిత్తంగా పరమాత్మకి ఆ సత్యాన్ని ప్రతినిత్యం విన్నపం చేసుకుంటూ అహింసో పరమో ధర్మ, అహింస అనేటువంటి దాన్ని పరమకర్తవ్యంగా సత్యాన్ని గుర్తించి అమలు చేయగలిగితే నిధనం, నియమంతో కూడినటువంటి ధనం. ఈ విశ్వం అంతా నిధనమే. సృష్టి ఆవిర్భావం నుంచి ధనం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు, వస్తువే, వస్తువు మార్పిడినే ధనం. దేహము ధనము వేరుగా ఉన్నాయి. దేహం వచ్చింది, ఈ భూమి మీద ధనం ఉన్నది.
వస్తు రూపంలో ఉన్నది. ఈ వస్తువు మార్పిడి జరుగుతూ వస్తూ ఉంది. కృతయుగంలో ధనం ఒక రకంగా ఉంది, త్రేతాయుగంలో ధనం ఒక రకంగా ఉంది, ద్వాపరయుగంలో ధనం ఒక రకంగా ఉంది, కలియుగంలో ధనం ఒక రకంగా ఉంది. ఆర్బీఐ నోట్ల ద్వారా నాణ్యాల ద్వారా ప్రింట్ చేసిన కొంతకాలానికి అవి మార్పిడి మార్చేసేయాలి. అదేవిధంగా ఇక్కడ ఏర్పరచబడినటువంటి నోటు వేరే ప్రదేశానికి వెళ్తే మారవు, కొంతకాలం అయిన తర్వాత మారదు. వస్తువే మార్పు చెందుతూ వస్తూ ఉంటుంది. అది ఇక్కడ ఉండేదే, అందుకని ధనం ఇక్కడ ఉండేదే. ఈ ధనాన్ని మహర్షులు 3 లక్షణాలు చెప్పారు: దానము, భోగము, నశింపు. ఎవరైనా కానీ మానవ దేహంతో ఈ ధనాన్ని భోగించవచ్చు అంటే రకరకాలైన వస్తువులు అనుభవంలోకి తీసుకొచ్చుకుంటూ ఉంటాడు, వాటిని అనుభవంలోకి తెస్తూ ఉంటాడు. ఈ అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటాడు, వస్తు అనుభవాన్ని. దీన్నే భోగం అంటారు. ఇన్ని రకాలైన వస్తువు. బంగారు ఉంది, ఆ బంగారు ధరించవచ్చు, లేదంటే అక్కడ ఉంచవచ్చు. విమానంలో ప్రయాణం చేయొచ్చు, నడిచిపోవచ్చు, సైకిల్లో పోవచ్చు. సైకిల్లో పోయినా భోగమే, విమానంలో పోయినా భోగం. 7 అంతస్తుల బిల్డింగ్లో ఉన్న ఆ కట్టడం భోగమే, చిన్న పూరి గుడిసైనా భోగం. ఈ వస్తు సంబంధమైనటువంటి విస్తృతమైనటువంటిదంతా కూడా మానవ దేహాన్ని భోగాన్ని మాత్రమే ఇవ్వగలదు. రెండవది, భోగించిన తర్వాత అది అన్యంగా వేరుగానే ఉంటుంది, అది చివరికి నశిస్తుంది. భోగము, నశింపు. దానము, భోగము, నశింపు. దాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇచ్చినా అది చివరికి నశిస్తుంది, తీసుకున్నా నశిస్తుంది. పక్కనే ఉంటుంది, అది విడిగా ఉంటుంది. అందువల్ల దానము, భోగము, నశింపు ఈ 3 లక్షణములు కలిగింది ధనానికి. నిధనానికి అది కాదు. అందుకనే స్వామివారిని మహానిధనాయ నమః అని అంటారు. విష్ణు సహస్రనామంలో మహానిధనాయ నమః. ఆయన నిధి చూస్తే ఈ అనంతమైనటువంటి భూమిలో ఉండేటువంటివన్నీ కూడా వస్తువులు, వృక్షాలు, సకల జీవులు, లోహాలు, అనేక రత్నాలు, మణులు, మాణిక్యాలు, ప్రతి వస్తువు ఆయనే కాబట్టి దీన్ని మహానిధి అన్నారు. ఇప్పుడు ఆయనే కాబట్టి దీన్ని మహానిధి. దాన్ని నశింపలేదు. అది ఎప్పుడు ఆయనగానే, కృతయుగం నుంచి కలియుగాంత వరకు ఆయనగానే ఉంటుంది. అందుకనే దాన్ని మహానిధనాయ నమః. అందుకనే జనార్దనుడు అని అంటారు ఆయన. ఈ జనులకి అర్థాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ అర్థాన్ని విష్ణు సహస్రనామంలో సమర్థాయ నమః అంటే సత్యాన్ని గుర్తించి ఆ అర్థాన్ని నియమంతో కూడి, నియమంతో తీసుకోవటం, నియమంతో ఇవ్వటం, నియమంతో తీసుకోవటం, నియమంతో ఇవ్వటం. ఇచ్చినా తీసుకున్న తర్వాత కూడా పక్కన ఉంటుంది. నేను తీసుకున్నది నిధనమే, ఇచ్చింది నిధనమే, అక్కడ ఉన్నది నిధనమే, ఎవరి దగ్గర ఉన్నా నిధనమే, ఎంతున్నా నిధనమే అనుకున్నప్పుడు ఈ ధనము నిధనం అయిపోయి అసలు ఇబ్బంది లేదు, అది పరమాత్మదే. అందుకనే నిత్య సంతృప్త నిరాశ్రయ అనేటువంటి ప్రమాణం ఒకటి వచ్చింది. నిత్యము సంతృప్తిగా ఉండేటువంటి వాడు ఎవరు అని అంటే నిరాశ్రయ. నియామకుడిని గుర్తించి, విశ్వ నియామకుడిని గుర్తించుకొని, విశ్వ నియమాన్ని, ప్రకృతి నియమాన్ని, దేహానికి సంబంధించిన నియమాన్ని గుర్తించి దాన్ని ఆశ్రయించినటువంటి వాడు నిరంతరం సంతృప్తిగా ఉంటాడు అనేటువంటి ప్రమాణం. అందువల్ల నిధనం, త్రిసత్యే నిధనం. నిధనం అయినప్పుడు అది పరమాత్మ ధనంగా, మహానిధిగా ఉన్నప్పుడు శ్రేయస్సు. సుఖ దుఃఖ అతీత స్వధర్మే నిధనం శ్రేయం. అందుకనే
స్వామివారికి మంగళహారతిని ఇచ్చేటప్పుడు హారతిని శ్రీకాంతాయ కళ్యాణ నదయే నదయే దినాం. ఆయన శ్రీయపతి, ఈ విశ్వానికంతా కూడా సంపదలన్నిటికీ ఆయన అధిపతి, ఇవి నీవయ్యా అని చెప్పి అనేటువంటి భావన కలిగి ఉంటే అంతకంటే శ్రేయస్సు కలిగేటువంటిది కదా. అందుకనే ఈ 4 పురుషార్థాలలో దీన్నే ఒక ఆంగ్లంలో చెప్పుకుంటే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లు అంటున్నారు, హార్డ్వేర్లు అంటున్నారు, రకరకాల కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, రకరకాల ఉద్యోగాలు అంటారు, విధియోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ప్రతినిధులు, రాష్ట్రాన్ని పాలించేవాళ్ళు, దేశాన్ని పాలించేవారు, ప్రతి ఒక్క మానవ దేహానికి సంబంధించింది అఖండ మహాసంకల్పము. ఈ అఖండ మహాసంకల్పంలో ఈ 4 కూడా ప్రతి ఒక్క మానవ దేహానికి సంబంధిస్తాయి. అందుకనే దీన్ని ఆంగ్లంలో కూడా దీన్ని కొంత అవగాహన అయ్యేట్టుగా ఫార్ములా బేస్డ్ లైఫ్, 1 2 3 4 ఈజ్ ఫార్ములా, లైఫ్ ఫార్ములా, 1 2 3 4 ఈజ్ లైఫ్ ఫార్ములా. ధర్మము, అర్థము, కామము, మోక్షము. స్వధర్మాన్ని అనుసరించి నిధనాన్ని పొంది శ్రేయ మార్గంలో ఉంటూ పరమశాంతిని పొందేందుకు ప్రతి ఒక్క మానవుడికి అవకాశం కలదు. అయితే దాన్ని సక్రమంగా, అందుకనే మహాక్రమాయ నమః అంటారు పరమాత్మని, సత్యాన్ని గుర్తించి పరమాత్మ అనంతమైనటువంటి విశ్వం, 84 లక్షల జీవరాశుల్లో మానవ జాతి, ఈ మానవ జాతిలో కూడా మేము ఒక దేహాన్ని అనుకోగలిగితే, 800 కోట్ల మందిలో ఒక దేహాన్ని అనుకోగలిగితే ఇంకన్నీ జవాబులు వచ్చేస్తాయి. 800 కోట్ల మందిలో ఈ దేహానికి ఇవ్వమంటే నియమం ఏంది అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే దేహానికి సంబంధించిన సత్యం ఏంది, ఈ దేహంలో ఉన్న జీవానికి సంబంధించిన సత్యం ఏంది, దానికి సంబంధించిన ప్రమాణం, ఈ దేహంలో ఉంటూ వ్యాపించిన పరమాత్మ తత్వం ఏంది, ఈ 3 సత్యాల్ని గుర్తించగలిగితే 1 2 3 4 ఈజ్ లైఫ్ ఫార్ములా, జీవిత సూత్రము అనబడేటువంటి ప్రతి ఒక్కరికి శ్రేయ మార్గాన్ని 1 2 3 4 2 3 అర్ధకామాలు. ఈ 2 3 అర్ధకామాల మార్గంలో కనుక పోతే మానవ జీవితాన్ని నడుపుకుంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసత్యంలో ఉండటం జరుగుతుంది, తమస్సులో ఉండటం జరుగుతుంది, మళ్ళీ జన్మను తీసుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది, ఇంకో జన్మను తీసుకున్నది. అదే ఈ రెండింటిని ధర్మము, మోక్షము పురుషార్థాల్లో ఈ రెండింటిని కలుపుకోగలిగితే, ఈ రెండింటిని ఉన్నాయి, ఇవి మానవ జీవితానికి సంబంధించిన సక్రమమైనటువంటి ప్రమాణము అని భావిస్తే ఈ 2 అర్ధకామాలని బంధించి సంతృప్తిని, శాంతిని పరమాత్మగా ఉంచుతూ, పరమాత్మ పక్కనే పరమాత్మ తోడు ఉంటాడు, ఉంచుతూ పరమాత్మ కనుక కలిశాడనంటే పరమాత్మతో కూడినటువంటి 4 చతుర్విధ పురుషార్థాలు, పరమాత్మ అభయం లభిస్తుంది, ఇంకా భయం ఉండదు. అభయం లభించాలంటే పరమాత్మ నా దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి సాక్షిగా, మనుషులు కాదు, మానవులు కాదు, నాకు సాక్షి పరమాత్మ నా దేహంలో ఉన్నాడని అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి అహింస, సత్యం, అబద్ధం చెప్పాల్సిన అవసరం రాకుండా ఈ 4 జీవించగలిగితే ఆహారము, నిద్ర, భయము, మైదనము ఈ 4 కూడా పరమాత్మలో లీనమై అభయాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా భయం అనేది ఉండదు. ఎందుకంటే అనంతం, ఆయన అనంతమైన వ్యాపించున్నాడు అభయం, అప్పుడు మాత్రమే అభయం లభిస్తుంది. ఈ సత్యాన్ని కనుక గుర్తించగలిగి లేదనంటే మనం పరమాత్మ ఉన్నాడా లేడా అనేటువంటి సందేహాల్లో ఉంటూ ఉంటాము.
అందుకని ఒక చిన్న ఉదాహరణగా మహర్షులు ఒక ఉపమానాన్ని చెప్పారు. అందరికీ కనిపించేవి పాలు ఉన్నాయి, ఆ పాలల్లో వెన్న ఉందా లేదా. ఇటువంటి మేధావి కూడా ఏ పరికరాన్ని పెట్టి దాంట్లో వెన్న ఉంది అని చెప్పి చూపించమనంటే ఎవరు చూపించలేరు. నేరుగా పాలల్లో వెన్నను చూపించలేదు. ఇటువంటి పరికరాలు తెచ్చుకొని ఆ పాలల్లో నాకు వెన్న కనిపించాలి అంటే చూపించలేరు. దానికి కర్మయోగం కావాలి. కర్మయోగం ఉంటేనే అది తర్వాత దాన్ని అగ్ని ద్వారా కాల్చటం, మజ్జిగ కావటం, దాంట్లో మళ్ళీ జ్ఞానం అనే భక్తి అనేటువంటి తోడు వేయటం, తోడు వేసిన తర్వాత గడ్డకట్టడం, జ్ఞానస్థితిలో ఉండటం, జ్ఞానస్థితిలో దాన్ని కూడా మదనం చేస్తే క్షీరసాగర మదనంలాగా మదనం చేస్తే వెన్న రావటం, వెన్న వచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా కాస్తే అప్పుడు వ్యాప్తి రూపంలో పరమాత్మ దర్శనమిస్తాడు. ఇన్ని దశలు పాలల్లోనే ఉన్నాయి. ఇంకొక రెండవ ఉదాహరణ, వాళ్ళ దగ్గర నుంచి మొదలయ్యి ఇంగ్లీష్ చదువుని 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ 12 సంవత్సరాలు 17 సంవత్సరాలు తర్వాత 4 సంవత్సరాల విద్య 21 సంవత్సరాలు చదువుకున్న తర్వాత విధియోగం లభించిన తర్వాత ఒక మంచి పదవి లభించిన తర్వాత మొదలైనప్పుడు అక్షరాలని పొడిగా పొడిగా రాయడం జరుగుతుంది. నా పేరు పార్థసారథి. పార్థ 5 అక్షరాలు, సారథి 5 అక్షరాలు, 11 అక్షరాలు. 11 అక్షరాలని 11 అక్షరాలుగా రాస్తాను మొదట్లో. తర్వాత 21 సంవత్సరం దాటిన తర్వాత విధియోగంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ అని రాసి పి అని రాసి ఇట్టంట. ఆ విధంగా అన్న దాంట్లో అక్షరాలను చూపించగలరా, సంతకాన్ని పెడతారు. ఎవరైనా కానీ ఆ సంతకంలో మిగతా పొడి పొడి అక్షరాలని చూపించగలరా? ఇటువంటి పరికరాన్ని పెట్టైనా కానీ వాటిల్లో అక్షరాలను చూపించగలరా? దాంట్లో కూడా ఉన్నాయి, ఎందుకు రాయటం లేదు? సంతకంలో ఇన్ని అక్షరాలు ఉన్నాయంటున్నారు కదా, అన్ని అక్షరాలను ఎందుకు రాయటం లేదు అనే ఒక ప్రశ్న వేసుకున్న 21 సంవత్సరాలు తర్వాత పొడి అక్షరాలు 11 అక్షరాలని 2 అక్షరాలు కనిపిస్తూ ఇట్ట అంటారు. దాంట్లో దేహంలో మనసు చూపించగలరా? ఈ ప్రశ్నలు వేసుకుంటే ఎవరికైనా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా ఆయన ఉన్నాడు అని చెప్పనేటువంటి దాన్ని భూరూపంలో భూమిని చూపించారు, శ్వాస రూపంలో నిరంతరం ఇస్తున్నాడు అనేటువంటి భావాన్ని రెండు భావాలుగా ప్రకటించారు. దేవుడు లేడు, మనసు లేదు, మనసు లేదు, దేవుడు లేడు అనడానికి పెద్ద అవసరం ఏం లేదు. దానికి విద్యలు ఏం అవసరం లేదు. లేడు అనొచ్చు. దేవుడు కళ్ళు మూసుకుంటే నాకు ఈ ప్రపంచం కనపడటం లేదు, ఏం లేదు అనొచ్చు. కళ్ళు మూసుకొని ఏం లేదు అనొచ్చు. ఎదురుగా మనిషి ఉన్నా లేడు అనొచ్చు. లేడు అనడానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందువల్ల పరమాత్మ తత్వాన్ని, శ్రేయ మార్గాన్ని చెప్పుకోవడం జరిగింది. త్రిసత్యే నిధనం శ్రేయం. దీని ద్వారా అనంతమైన విశ్వంలో ఏ మానవ దేహమైనా పరమ కర్తవ్యం ద్వారా, కర్తవ్యం దైవమాన్నికం కృతయుగం నుంచి వచ్చింది. పరమ కర్తవ్యంగా ఉదయాన్నే భూవరాహస్వామి ఈ విశ్వాన్ని భూమి మోస్తోంది, భూమాతకి నమస్కరించుకొని కర్తవ్యం దైవమాన్నికం అనుకొని దేహానికి సంబంధించి, గృహానికి సంబంధించి, వ్యవస్థకు సంబంధించి, ప్రకృతి భూమాతకు సంబంధించి సేవిస్తూ పరమాత్మకు సంబంధించిన నవవిధ భక్తి యోగాల్ని అర్చించుకుంటూ ఈ నవవిధ భక్తి యోగాల్ని మానసిక అర్చన కూడా చేసుకోవచ్చు. భౌతిక అర్చన, మానసిక అర్చన, కర్తవ్యం అనేటువంటి యజ్ఞము, భౌతికంగా యజ్ఞము చేసుకుంటూ కర్మయజ్ఞము, భక్తి యోగము, జ్ఞానస్థితి ఈ మూడిటి ద్వారా
ఉత్తమమైనటువంటి జీవితాన్ని సాధించుకోవచ్చును ఎవరైనా అనేటువంటి ప్రమాణాన్ని అనంత విశ్వంలో పరమ కర్తవ్యం ద్వారా విశ్వ శ్రేయస్సును విశ్వభక్తితోటి విశ్వ కళ్యాణకారకం అవుతుంది. దేహంలో, గృహంలో, వ్యవస్థలో, ప్రకృతిలో పరమాత్మ. ఈ 5 అంశాల పరంగా, ఈ దేహపరంగా ఏ ఇబ్బంది లేకుండా ఈ దేహం న్యాయాన్ని అమలు చేసుకుంటూ పోతే కళ్యాణమే కదా, విశ్వ కళ్యాణం, నిత్య కళ్యాణం. అందుకనే వెంకటేశ్వర స్వామిని నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఈ 3 ఈ బ్రహ్మాండానికి నాయకుడు. ఆయన బ్రహ్మాండానికి నాయకుడు అంటే కింద 7 లోకాలు, పైన 7 లోకాలు అంతటా వ్యాపించి నువ్వు బ్రహ్మాండంగా ఉండాలి అని అంటే దేహంలో ఉంటూ పైన 14 లోకాల్లో ఆయన వ్యాపించున్నాడు అనే భావనతో కూడి నిత్య జీవనాన్ని జరుపుకోగలిగితే ఎవరైనా కానీ బ్రహ్మాండంగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత కార్తీక మాసం, దీపావళి అమావాస్య తర్వాత మా నాన్నగారు 40 ఏళ్ళు ధనలక్ష్మి పూజని, తర్వాత అష్టలక్ష్మి పూజ జరుపుకుంటూ విశ్వశ్రేయస్సుగా ధనాన్ని అయితే చాలామంది 3 తరాలు పొందారు కానీ ధనవంతులుగా అయ్యారు కానీ ధర్మవంతులు కాలేదు. ధర్మవంతులు కావాలి. ధర్మంతో కూడినటువంటి నిధనం ధనాన్ని అయితే 3 తరాలు పొందారు కానీ ఆ ప్రయోజనాన్ని వాళ్ళు పొందలేకపోయారు, వాస్తవిక ప్రయోజనం. దాని తర్వాత అష్టలక్ష్మి పూజగా తీసుకొచ్చాడు నాన్నగారు. అష్టలక్ష్మి పూజ తర్వాత అష్టాంగ యోగ విధానాన్ని నాయన విశ్వంలోకి తీసుకొని పోవాలి. నవవిధ భక్తి యోగాల్ని, అష్టాంగ యోగాల్ని, విధానాన్ని తీసుకొని వ్యాప్తిలోకి తీసుకొని పోగలిగితే వికర్ష మహర్షి, గురువు అత్రి మరీచి కశ్యప మహర్షుల్ని వాళ్ళకి శరణాగతి చేసుకుంటూ వ్యాస మహర్షుల ప్రమాణాన్ని వ్యాప్తిలోకి తీసుకోపోగలిగితే మా సంకల్పం అదే నాయన అని అంటూ మా నాన్నగారు అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రాన్ని స్థాపించిన కారణంగా రేపు దీపావళి అమావాస్య తర్వాత అఖండ మహాసంకల్పాన్ని యమ నియమాలు అని చెప్పి అనుకున్నాం. యమం ఎందుకు అని అంటే దురితక్షయార్థం అని చెప్పని అఖండ మహాసంకల్పం అంగీకరించుకోగలిగితే దేహంలో గత జన్మకి సంబంధించి ఈ జన్మకి సంబంధించి దోషాలు నిల్వ ఉంటాయి అనేటువంటి సత్యాన్ని గుర్తించి పరమాత్మకు విన్నపం చేసుకొని గతంలో ఉంటుంటాయి అని చెప్పనే ప్రమాణంతో అహింస అనేటువంటి సత్యము అనేటువంటి 2 ప్రమాణాలని నియమంగా తీసుకొని ఈ అఖండ మహాసంకల్పానికి ఎవరైనా కానీ ఈ విశ్వచక్రాన్ని గుర్తించి దాన్ని సమ్మతించుకోగలిగితే ఎవరైనాను దాన్ని అన్వయం చేసుకోవచ్చు. అన్వయం చేసుకుంటే దాంట్లో విశ్వసేవ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో విశ్వవ్యాప్తకులుగా కావడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసుకుంటూ ఆయన్ని వ్యాప్తాయనం అంటారు. ఇంకెంతో మందిలో కూడా ఈ ప్రమాణాన్ని వ్యాప్తిలోకి తీసుకోపోగలిగితే వాళ్ళలో కూడా దోష నివృత్తి, యమ నియమ కదలిక, అహింస సత్యం ద్వారా ఎవరైనా స్పష్టంగా తర్క విచారణ చేసుకొని ఈ అఖండ మహాసంకల్పంలో ఆరంభం కావచ్చు. అందుకని దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసం మొదలు అఖండ మహాసంకల్పం శ్రీ విశ్వచక్ర ప్రమాణంగా అభిషేక నవవిధ భక్తి యోగ అర్చనలు విశ్వవ్యాప్త నిమిత్తమై విశ్వవ్యాప్త సేవకులకు అనేక మంది ద్వారా అనేక మందిలోకి విశ్వవ్యాప్తం కావాలనేటువంటి దృఢ సంకల్పంతో విశ్వశ్రేయస్సు, అంతిమంగా విశ్వశ్రేయస్సు, ఎవరికైనా శ్రేయస్సు కలగటమే అనేటువంటి ప్రమాణాన్ని వ్యాప్తి కూడా చేయవచ్చు.
దీన్ని తర్క విచారణ ద్వారా సంబంధించుకొని ఇది ఎవరికి వాళ్ళు ఈ విశ్వచక్రం ఎవరైనా వ్యాప్త సేవకులే. ఇది మహర్షుల ద్వారా, త్రిమూర్తి స్వరూపం ద్వారా, మహర్షుల ద్వారా 4 వేదాల ప్రమాణంగా విశ్వంలోకి మా అమ్మ నాన్న వారి జీవితం ద్వారా వచ్చినటువంటి శ్రీ విశ్వచక్రం విశ్వంలోకి విడుదల చేయడం జరిగింది. దాన్ని ఎవరైనా కానీ దాన్ని అన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరిదైనా ఎవరికి వారిదే, అది ఎవరి అనుభవాలు వారిది. ఎందుకనంటే ఎవరు ఎంతవరకు దాన్ని స్వీకరించి అనుభవంలోకి తీసుకోవాలి, అది వాళ్ళ సామర్థ్యం. గొప్పనైనటువంటి వివేకవంతులైనటువంటి ఎందరో ఉన్నారు. ఆ విశ్వచక్రాన్ని, విశ్వ ప్రమాణాన్ని తర్క విచారణ ద్వారా అధ్యయనం చేసుకుంటూ, నిత్య అధ్యయనం చేస్తూ ఎంతోమంది దాన్ని ఎంతో ఉత్తమమైనటువంటి స్థితిని దాన్ని సాధించుకోవచ్చు. ఎవరైనా సాధించుకోవచ్చు. కాబట్టి మరి ఒక ఎపిసోడ్లో ఈ విశ్వచక్ర ప్రమాణాన్ని విశ్వ సేవకులకి ఈ విధుల్ని అమలు చేసుకునే ప్రక్రియని వ్యక్తం చేసుకున్నాం. ఓం భూ వరాహాయ నమః. ఓం తత్సత్.